హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయల సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే. ఈ వీడియోలో నేను మీకు కేజీ కొలతలతో గిన్నె కొలతలతో చేసి చూపిస్తున్నాను రండి. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూశారంటే మీరు ఫస్ట్ టైం పచ్చడి చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అండి. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నేనైతే ఈ ఆవకాయ పచ్చడి కోసం 2.5 కేజీల ఆవకాయలు తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఆవకాయలను బాగా రుద్దుతూ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ ఆవకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. కడిగి పెట్టుకున్న ఈ ఆవకాయలను ఒక క్లాత్తో బాగా ఒట్టిగా తుడవాలండి. తడి ఏ మాత్రం ఈ ఆవకాయల మీద ఉండకూడదు. బాగా ఒట్టిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఒక కత్తిపీట ఉంటే చాలండి. అది షార్ప్గా చేసుకొని ఈ ఆవకాయలను మనమే కోసుకోవచ్చు. బయట కత్తిరించుకోవాల్సిన అవసరం ఉండదు. సిటీలలో అయితే బయట కుక్కలుగా కొట్టేసుకుంటారు. మేము ఇల్లే పాలడం కాబట్టి ఇంట్లోనే కత్తిపీటతో కొంచెం బలం పెట్టి మేమే ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ ఆవకాయలను కోసేటప్పుడు లోపల పికెల్ ఉంటుంది కదండి, అది తీసి పారేయండి. ఇప్పుడు వీటిని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు ముక్కలుగా చేసుకోండి. ముక్కలు సన్నగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలండి. చూడండి, ముక్కలు ఈ మాత్రం లావుగా ఉండాలండి. సన్నగా కోసుకోకండి, లావుగానే కోసుకోవాలి. ముక్కలు కోసేటప్పుడు ఆవకాయలో ఒక చెక్కలాగా ఉంటుంది కదండి, అది అన్ని ముక్కలకు వచ్చే విధంగా కోసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ ముక్కలు ఎంత లావు ఉన్నాయో. ఈ ముక్కల పైన ఆ చెక్క ఉంటుంది కదండి, దానిపైన ఈ లేయర్ లాగా ఉంటుంది. ఈ లేయరు అన్ని ముక్కల మీద ఉంటాయండి. అవన్నీ తీసేయాలి. లేకుంటే అవి ఉంటే మనకు జీర్ణశక్తిలో ప్రాబ్లం అవుతుందండి. అందుకని ఆ లేయర్ అంతా మొత్తం ముక్కలకు అన్నీ తీసేయాలి. ఈ ముక్కలను కూడా వట్టి క్లాత్తో బాగా శుభ్రంగా తడి లేకుండా అన్నీ తుడుచుకోవాలండి. ఇప్పుడు కేజీ కొలతలతో అన్నీ కొలుచుకుందామండి. చూడండి, కాట ఆన్ చేసి 0 మీద పెట్టినాను. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి దాని వాల్యూ కూడా మైనస్ చేసేయాలండి. మైనస్ చేసిన తర్వాత 0 కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ప్లేట్ మీద ఈ ఆవకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఈ ముక్కలు 2 కేజీల వరకు ఉన్నాయి. ఈ ప్లేట్ పక్కకు తీసుకొని మళ్ళా 0 వచ్చేలాగా చేసుకోవాలండి. మళ్ళీ వేరొక ప్లేట్ పెట్టుకొని దాన్ని వాల్యూ కూడా మైనస్ చేసుకొని అందులో ఆవాలు వేసుకుంటున్నాను. చూడండి, ఈ ఆవాలు ఎంత ఉన్నాయి? 100 గ్రాముల వరకు ఉన్నాయండి. వీటిని కూడా పక్కకు తీసుకుందాం. ఇలాగే అన్ని కొలతలు మైనస్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు మెంతులు కొలుచుకుందామండి. ఇవి కూడా 50 గ్రాముల వరకు ఉన్నాయి. చూడండి, 50 గ్రాములు మెంతులు తీసుకొని పక్కకు పెట్టుకుందాం. మళ్ళా ప్లేట్ పెట్టి మైనస్ చేసి ఉప్పు వేసుకుందామండి. ఉప్పు ఎంత ఉండాలి అంటే 300 గ్రాములు ఉండాలండి. చూడండి, కాటపైన కొంచెం ఎక్కువ ఉంటే తీసేస్తున్నాను. ఇప్పుడు 300 వరకు ఉందండి. చూడండి, 300 గ్రాములు ఉప్పు తీసుకున్నాము. ఇప్పుడు ప్లేట్ పెట్టి వాల్యూ మైనస్ చేసి ఇప్పుడు కారం తీసుకుందామండి. కారం ఎంత తీసుకోవాలంటే 300 గ్రాముల కారం తీసుకోవాలి. చూడండి,
ఇప్పుడు కారాన్ని 300 గ్రాముల కారం తీసుకున్నాం. ఈ కాటా పైన వాల్యూస్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది కదండి. ఆ వాల్యూస్ గాలికి కూడా కొంచెం అటు ఇటు మారుతుందండి. అందుకని ఒక 2 గ్రాములు 1 గ్రాము ఎక్కువ తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు వెల్లుల్లిని చూడండి, 75 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాన్ని వాల్యూస్ మైనస్ చేసి ఇప్పుడు దానిలో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ చూడండి, 1 కేజీ వరకు ఉండాలి. 2 కేజీల మామిడి ముక్కలకి 1 కేజీ ఆయిల్ పడుతుందండి. అందుకని 1 కేజీ ఆయిల్ తీసుకుందాం. చూడండి వీడియోలో 1 కేజీ ఆయిల్ ఉంది. ఇప్పుడు కాటాన్ని పక్కకు పెట్టుకొని చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము కేజీ కొలతలతో కొలచి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆవాల్ని కొంచెం వేయించుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన నూనె కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ ఎంత వేడి కావాలంటే బాగా పొగులు రావాలండి, లేకుంటే మనం చేయి పెట్టి చూస్తే ఆ వేడి తగలాలి. అప్పుడు కడాయి దించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద ఆవాలు వేసుకొని మెంతులు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందామండి. చాలామంది ఈ ఆవాలను మెంతులను వేయించకుండా పచ్చిగానే వేసుకుంటారండి. కానీ నాకు అలా చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. నేనైతే మాత్రం ఈ ఆవాలను మెంతులను కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటాను. చూడండి, ఇలా కొంచెం రోస్ట్గా చేసుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్యాన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చూడండి, నేను వీడియోలో చూపించిన బౌల్లో చిన్న బౌల్లో చూపించినాను కదండి. ఈ చిన్న బౌల్తో 4 బౌల్ల నిండుగా అండి, ఆ బౌల్తో నిండుగా పైకి వచ్చేంత వరకు ముక్కలు వేసుకొని 4 బౌల్ల ముక్కలు తీసుకోవాలి. ఈ 2 కేజీల ఆవకాయ ముక్కలు బౌల్ కొలతలతో 4 బౌల్ల వరకు అయినాయండి. ఇప్పుడు ఈ ముక్కలలో మేము కాగి పెట్టుకున్నాం కదండి, కేజీ వరకు ఉన్న ఆయిల్ కాడ్చి పెట్టుకున్నాం కదండి. అందులోంచి కొంత ఆయిల్ ఈ ముక్కల్లో వేసుకొని ఆయిల్ ముక్కలకు బాగా పట్టించాలండి. దీనివలన ఆవకాయ మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. అందుకని ఇలా కొంచెం సేపు ఆయిల్ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలను రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని మేము కారం ఎంత తీసుకున్నామండి, 300 గ్రాములు తీసుకున్నాం కదా. బౌల్తో అయితే 1 బౌల్ కారం అయింది. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి అయితే 3/4 బౌల్ అయిందండి. ఆవాలు సపరేట్గా అయితే 1/2 బౌల్ అవుతుందండి. మెంతులు సపరేట్గా వేసుకుంటే 1/4 బౌల్ అవుతుంది. మేము 2 ఒకేసారి వేయించుకున్నాం కదండి, అందుకని 3/4 బౌల్ ఆవాపిండి అయింది. ఇప్పుడు ఉప్పు 3/4 బౌల్, వెల్లుల్లి అయితే 1/4 బౌల్ అయిందండి. ఇవన్నీ మసాలాలన్నీ ఒకసారి అంతా కలుపుకుందాం. ఉప్పు, ఆవాల పిండి, కారం, వెల్లుల్లి అంతా సమానంగా కలిసేటట్టు పైకి కిందికి అనుకుంటూ బాగా ఒకసారి ఇలాగా కలుపుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మేము నూనె పెట్టి కలిపి పెట్టుకున్నాం కదండి ఈ ఆవకాయలు. దీంట్లోకి ఈ మసాలా పొడి అంతా వేసి బాగా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టుగా అంతా కలుపుకుందాం. ఇలా కింది నుంచి పైనుంచి కిందికి అనుకుంటూ ఈ ముక్కలకు అంతా మసాలా అంతా బాగా పట్టుకునే విధంగా కలుపుకుందామండి. ఇలాగా చూడండి, బాగా ముక్కలకి మసాలాలన్నీ పట్టుకున్నాయి కదండి. ఇప్పుడు మిగతా ఆయిల్ అంతా ఈ ఆవకాయలో వేసుకుందాం. ఇప్పుడు చెంచా తీసేసి చేతితో కలుపుకుందామండి. ఈ మసాలా ఆయిల్ అంతా ముక్కలకు బాగా పట్టేటట్టుగా మన చేతితోనే ఈ పచ్చడిని కలుపుకుందాం. పచ్చడిని కలిపేటప్పుడు చేతులు కూడా డ్రైగా ఉండాలండి, తడిగా ఉండకూడదు. మన చేతులు తడిగా ఉంటే పచ్చడి చాలా త్వరగా పాడైపోతుంది, బూజు వస్తుందండి. అందుకని మన చేతులు కూడా పచ్చడి వేసేటప్పుడు డ్రైగా పెట్టుకోవాలండి.
మన చేతుడే కాదండి, పచ్చడి వేసేటప్పుడు ఏ వస్తువులు వాడతామో ఆ వస్తువులన్నీ డ్రైగా ఒట్టిగా ఉంటేనే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చూడండి, ఈ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీటిని ఒక జాడీలో కానీ లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవచ్చండి. నా కాడ అయితే ఈ కడ్డు పెరుగు ప్యాకెట్ ఉంటుంది కండి, అది అవైలబుల్గా ఉంటే నేను దాంట్లో ఈ పచ్చడిని వేసుకున్నానండి. మీకు మీ ఇంట్లో ఏం ఉంటే దాంట్లోని పచ్చడిని వేసుకొని మూత పెట్టేసి ఇలాగా మూత పెట్టేసి 3 రోజుల వరకు అట్నే పెట్టాలండి. చూడండి, 3 రోజుల తర్వాత ఈ ఆవకాయ పచ్చడిని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మూత తీసేసి ఈ పచ్చడిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కింది నుంచి పై వరకు, పైనుంచి కింది వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ ఆవకాయలో నూనె ఇంత బాగా ఎక్కువ ఉందో. ఈ పచ్చడిలో ఎక్కువ నూనె ఉంటేనే పచ్చడి చాలా వరకు నిల్వ ఉంటుందండి. అందుకని ఏ పచ్చడి వేసినా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చూశారు కదండి, నేను ఈ వీడియోలో మీకు కేజీ కొలతలతో చూపించాను, గిన్నె కొలతలతో కూడా చూపించాను. ఇలాగా మేము ఒకసారి పచ్చడిని వేసుకుని చూసామంటే చాలా బాగా కుదురుతుందండి. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి కావలసినంత పచ్చడిని తినడానికి కావాలి కదండి, అందుకని మేము ఒక చిన్న బౌల్లో కొంచెం పచ్చడిని ఇలాగా తీసుకుందాం. చూడండి, పచ్చడి అయితే ఎంత బాగా ఉంచిందో, పేస్ట్ బాగా కనిపిస్తుంది, ఆయిల్ బాగా ఉంది. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలాంటి వీడియోస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చాలా లెంత్గా ఉంటే 1:5లో పెట్టుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.